నమస్కారం అండి. బాబు ఇంత మంచి బట్టలేసుకున్నాడు, ఈ బర్రెల దొడ్లో పని చేస్తున్నాడు అనుకుంటున్నారా? హ! మా ఆవిడ పిల్లల్ని చూసుకుంటా ఉంది, నన్ను ఈ బర్రెలు చూసుకోమంది. అప్పట్లో అంటే భర్త మాట భార్యనేది, కానీ ట్రెండ్ మారింది కదా, భార్య మాట భర్త తినాల్సి వస్తుంది. మనం ఇక్కడికి రావాల్సి వస్తుంది. అయినా నాకు ఈ గేదెల దగ్గర ఉన్నాను పెద్ద బాధ ఏం లేదండి. కానీ ఒకప్పుడు ఈ పక్క రోడ్లోనే గోంట్లో వెనక పువ్వు పడుకొని తిరిగేవాడిని. ఇప్పుడు అదే రోడ్లో గేదెల వెనక కర్ర పడుకొని తిరుగుతున్నా. పూలు అమ్మించోటి కట్ల అమ్మడం అంటే ఇదేనేమో. ఒకప్పుడు అండి కాలేజీలో అమ్మాయిలకి హీలేని తొందరగా పసుపు తాడు కట్టాలనుకునేవాడిని. అది కట్టిన తర్వాత ఈ పశువులకు కూడా తాడు కడుతున్నాను. అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటారా? ఆ రోజుల్లో మనం సరిగ్గా చదువుకోపోవడం వాళ్ళండి. అమ్మా, సరిగ్గా చదువుకోపోవడం అంటే ఇంట్లో వాళ్ళు చదివించలేదని కదండి, వాళ్ళు క్యారేజ్ పెట్టి మరీ కాలేజీకి పంపేవాళ్ళు. మనమేమో రోజా సరోజా అంట బ్రిడ్జ్లు అంట బీచ్లు అంటే తెగ తిరిగే వాళ్ళం. ఇప్పుడు అదే బ్రిడ్జ్లు అంటే ఈ బర్రెలు తిప్పుతున్నాను. అందుకే బాగా చదువుకోండి. మళ్ళా కాలేజీకి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అమ్మాయిల ముందు తెగ ఫోజులు కొట్టేవాడిని. ఇప్పుడు ఆ ఫోజులు కొట్టిన అమ్మాయిల ముందలే పేడతట్లు ఎత్తుకుంటున్నానండి. అందుకే బాగా చదువుకోండి. మళ్ళా అప్పట్లో అంటే ఇంట్లో వాళ్ళు ఫుడ్ పెట్టేవాళ్ళు కదండి, మంచి బొద్దుగా ఎద్దులాగా ఉండేవాడిని. ఇప్పుడేమో ఈ గొడ్లు మనం పెట్టాల్సి వస్తుంది కదా, అవి తినే ఎండుగేట్లా తయారయ్యాను. మళ్ళీ సార్ క్లాసులో పాఠాలు చెప్తుంటే మేము వెనక బెంచిలో కూర్చొని పాటలు పాడుకుంటూ ఆటలాడుకునే వాళ్ళం. ఇప్పుడు అట్లా ఆటలాడుకునే వాళ్ళంతా పాటలు పాడుకుంటూ పేడతట్లు ఎత్తుకుంటున్నామండి. అందుకే పాఠాలు చక్కగా నేర్చుకోండి, లేకపోతే జీవితంలో గుణపాఠాలు తప్పకుండా నేర్చుకోవాల్సి వస్తుంది. మళ్ళా రే, కాలేజీకి వెళ్ళేవాడివి వెనక బుక్స్ నేర్చుకొని తిరగలరా, బ్యాచ్ నేర్చుకొని కాదు అనేవాళ్ళు మా ఊరు పెద్దోళ్ళు. నిజంగా వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటే కనీసం ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉండేవాడినండి. మనం వాళ్ళు చెప్పినట్టు చేయలేదు కదా, ఇప్పుడు అదే బ్యాంకులో లోన్ తీసుకొని బయటకు వేయాల్సి వస్తుంది. మరలా మా అభిమాన హీరో సినిమా కోసం తెగ్గొట్టుకునే వాళ్ళం అండి. మా హీరో బొమ్మ 100 రోజులు ఆడడం కోసం థియేటర్ రోడ్ హేగలు తోలుకుంటున్నప్పుడల్లా మేమెళ్ళి టికెట్లు కొనేవాళ్ళం అండి. చివరికి ఆ సినిమా బొమ్మ 100 పడేది, మా మార్కుల్లో 100 పైన 0 పడేది. మళ్ళా వీకెండ్ ఎగ్జామ్స్ రాసినప్పుడల్లా వీకెండ్ పార్టీలు చేసుకునేవాళ్ళం అండి. మేమేదో బీకినట్టు. అప్పుడేం బీకలేదు కదండి, ఇప్పుడు బీక్కుంటున్నాం గడ్డి. మళ్ళా ఖాళీలో పతోడు గురించి కామెంట్ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు నా గురించి ఎవరిని అడిగితే మాత్రం నో కామెంట్ అనాల్సి వస్తుంది. కానీ ఒకటండి, కేజీ నుండి పీజీ వరకు చదివామా లేదా అనేది ముఖ్యం కాదు, ఆ చదువు నిన్ను నీ కుటుంబాన్ని పోషించిందా లేదా అనేది ముఖ్యం. ఆ చదువు చరిత్రలో నీకు ఒక పేజీని మిగిల్చిందా లేదా అనేది ముఖ్యం. బాయ్. సారీ మీరే వెళ్ళండి, నేను ఇక్కడ బరిలో పాలు బతకాలి. బాయ్.